మనుషుడు తన సొంత ఆలోచనలో బలహీనుడై మాట్లాడుతున్నాడే గాని, తన పరిస్థితులను బట్టి శోధింపబడి మాట్లాడుతున్నాడే గాని, సరిగ్గా ఆలోచించు, ఆయన అన్నింటికి చాలినవాడని రాయబడిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతివారు తమ బాధలో నుండో, తమ విరిగిన సమస్యల్లో నుండో, తమ కుటుంబ పరిస్థితుల్లోంచి నలిగిపోయి మాట్లాడతారు. ఎందుకంటే ఆ టైంలో విచక్షణ పనిచేయదు, తమ గాయం మాత్రమే మాట్లాడుతుంటుందంట. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయం నేను మీతో పంచుకుంటాను. దేవుని ప్రజ, చివరి రోజుల్లో బ్రతుకున్నాం మనం మన కోసం ప్రార్థించడం మాని, మనలాగే కష్టపడి బాధపడే వాళ్ళ కోసం మొదట ప్రార్థించు. దేవునితో ఇలా చెప్పు, మొదట వారిని విడిపించు, తర్వాతే నన్ను విడిపించుమని అడుగు. అద్భుతం జరుగుతుంది. ఏమిటో తెలుసా? నీ విరిగి నలిగిన మనసు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు కనికరించి నీలాగే బాధపడే వారిని మొదట విడిపిస్తాడు. వారు నీ వల్ల విడుదల పొందినందుకు వారి పిల్లల వారు విడుదల పొందిన ఆ దీవెన నీ పిల్లలకు వచ్చేటట్లు చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే నీ ప్రార్థన వల్ల అనేకులు విడుదల పొందుతున్నారు కాబట్టి వారు మొదట విడుదల పొందుతారు. తర్వాత నువ్వు విడుదల పొందడమే కాదు, ఆ విడుదల ఫలాన్ని నీ పిల్లలకి ఇస్తాడు ఆయన.